వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే చే. మంచి సరదా కథ చెప్పండి రమ్మగారు. చందమామ కథల్లో చైనా జానపద కథలు, జపాన్ జానపద కథలు, అలా ఏమిటో రష్యా జానపద కథలు బోల్డ్ వస్తాయి ఉంటుంటాయి. 60స్లో వచ్చింది ఒక కథ, బాగుంటుంది. ఒక ఊళ్ళో ఒక రైతు భార్య ఉన్నారు. కొంచెం సంపన్నులే వాళ్ళు. ఆ రైతు భార్యకి ముందే పెళ్ళయింది, చిన్నతనంలోనే పెళ్ళైతే ఆ ఊళ్ళలో ఇవన్నీ సర్వసాధారణం. బహుశా అతని పేరు ముజో, ఆ పెళ్ళైన మొగుడు పేరు. కానీ అతను చిన్నతనంలోనే చనిపోయాడు. బాల్య వితంతు అనమాట అమ్మాయి. ఒక మాదిరి వయసు వచ్చేసరికి అతను చనిపోయాడు. చనిపోతే అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేశారు. ఈ రైతుని చేసుకుందనమాట. కానీ అమ్మాయికి ఆ ముజో అంటే చాలా ఇష్టం. అతను చాలా మంచివాడు, పిల్లని బాగా చూసుకునేవాడు. అంటే ఇంత పిల్ల కాస్త వాడు 14-15 ఏళ్ళ వాడు. ఈ చిన్న పిల్లని కొంచెం బాగా చూసుకునేవాళ్ళు, అన్నీ వాళ్ళ ఇంట్లో తినిపించేవాళ్ళు, అవన్నీ ఏవో ఉన్నాయి. ఆ ముజో అంటే ప్రీతి. అయితే ఏమైంది, ఒకరోజు వాళ్ళిద్దరు కలిసి పొలంలో పనిచేసుకున్నారు. గిర్రాలు ఉన్నాయి, గుర్రం ఉంది, ఇల్లు వాకిలి ఉన్నాయి, బంగారం గింగారం ఉంది. సొంతంగా పని చేసుకునేవాడు అతను రైతు. భార్య మొగుడు పని చేస్తుంటే ఈవిడేమి రుబాబు చేసుకుంటుంది. ఆవిడ సానం మోసుకుని పోయి అక్కడ కూర్చునేది. అయితే ఏమైంది, సరే ఓ రోజు అన్నం తీసుకెళ్తే ఉప్పురాళ్ళలో ఏదో మర్చిపోతే ఇతను ఏమన్నాడు, ఏమే ఎండలో నుంచోబాక ఆ చెట్టు కింద కూర్చో, నేను పోయి గుర్రం మీద వెళ్ళి తీసుకొస్తాలే, ఇక్కడే కూర్చొని తిందామని భార్యని చెట్టు కింద కూర్చోబెట్టి ఆ రైతు ఇంటికి పోయాడు. ఇంటికి పోతే ఇవిడ చెట్టుకు పోదు కనుక చూస్తుంటే అట్నుంచి పైనుంచి ఎవడో ఒకడు వస్తున్నాడు. కొంచెం విచిత్రమైన వేషధారణ, చాలా తమాషాగా ఉన్నాయి బట్టలు. అతను టోపీ మరీ విచిత్రంగా ఉంది. అయితే చెట్టు నీడకు రాగానే అమ్మయ్య ఇక్కడ చల్లగా ఉందన్నాడు. అనేసరికి బాబు ఇలా కూర్చోండి, మంచినీళ్ళు తాగుతావా అని అడిగింది. ఏదో దుత్తలో మన సొరకాయలు లాంటివి ఉంటాయి కదా, నీళ్ళు పోసి మంచినీళ్ళు తాగాడు. నీ బట్టలు ఏమిటి ఇలా వింతగా ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు అంది. నేను వేరే లోకల్ నుంచి వస్తున్నానమ్మా అన్నాడు. ఏ లోకం అంది. ఆ లోకమేలే, ఏదో లోకం, వేరే లోకం అన్నాడు. అనేసరికి ఈవిడేమనుకుంది, ముజో చచ్చిపోయాడు కాదు. అలాగా బాబు, ఆ లోకంలో ముజో కనపడ్డా నీకు అంది. అనగానే ముజో కనపడ్డాడు అన్నాడు వాడు. ముజో కనపడ్డాడు అనేసరికి అయ్యో పాపం ఎలా ఉన్నాడు, ముజో అంటే నా పంచ ప్రాణాలు, పెళ్లి చేసుకున్నా కానీ నేను మర్చిపోలేదు. ఈసారి కాస్త ముజోకి వెళ్ళినప్పుడు మీ ఆవిడ పెళ్లి చేసుకుంది కానీ నేను మర్చిపోలేదని చెప్తావు అని చెప్పింది. చెప్పేసరికి దానికేమమ్మా చెప్తాను, పాప ముజోకి బట్టలు అన్నీ చిరిగిపోయినాయి అనగానే ఈవిడేమంది, అయితే సరేలే పాప ముజోని బట్టలు కుట్టించుకోమను, నేను పెళ్లి చేసుకున్నా మర్చిపోలేదు. ఆ మాట 4-5 సార్లు చెప్పింది అనమాట. చెప్పి ఏం చేసింది, మొగుడు ఏం చేశాడు, ఈయన పై కోట ఏదో ఉంది, ఆ కోట చెట్టు కింద పెట్టిళ్ళాడు. ఆ కోట్లో చిన్న డబ్బుల మూట ఉంటే బంగారు నాణ్యాల మూట తీసి ఆ చేతిలో పెట్టి ముజోని చక్కగా ఏదైనా కొనుక్కొని తినమను, మంచి బట్టలు వేసుకోమను, సంతోషంగా ఉండమను, ఇక్కడ ఈయనతో పని తీరిపోయాక నా జీవితం ఇక్కడ అయిపోయాక వచ్చి ముజోని కలుసుకుంటానని చెప్పి వాడను పుచ్చుకుని వెళ్ళిపోయేసరికి సరే తీసుకున్నాడు. అలాగేనమ్మా అన్నాడు. వాడటు దాటాడు, మొగుడిటు వచ్చాడు. వచ్చేసరికి ఈవిడ ఇట్లా శోకరసంతో కూర్చుని కళ్ళు తుడుచుకుంటాను. ఏమిటే ఎందుకే ఏడుస్తున్నావు, కంట్లో ఏమన్నా పడింది అన్నాడు. కాదండి. ఏడుస్తున్నావు ఎందుకే అన్నాడు. అనేసరికి ముజో జ్ఞాపకం వచ్చాడండి. పాపం పోనీలేండి, కాస్త కడుపు నిండా తిని మంచి బట్టలు వేసుకుంటాడు అంది. కడుపు నిండా తిని మంచి బట్టలు వేసుకోవడం నీ బోందా, మొగుడు చచ్చిపోయాడే వాడు అన్నాడు. చచ్చిపోతే పోయాడులేండి, ఆయనకి ఆ ఊరు వెళ్ళిన వాళ్ళకి ఒకళ్ళకి ఇచ్చి పంపించాను, చక్కగా మంచి బట్టలు కొనుక్కుంటాడు. ఏమి ఇచ్చి పంపించావే అన్నాడు. బంగారు నాణ్యాలండి, కోట్లో పెట్టారు కాదు, అవి ఇచ్చాను, ముజో కోసం ఇచ్చాను అనేసరికి నీ బొంద, చచ్చిపోయిన వాడికి ఇవ్వటం ఏమిటి, ఎవడేవాడు అన్నాడు. అనేసరికి ఇగో వెళ్ళి ఇతను చూస్తూనే ఉన్నాడు. ఆ గుర్రం మీద వెళ్తున్నప్పుడు ఎవరితోటో మాట్లాడుతోంది. ఆ మాట్లాడిన వాడు ఎవడంటే ముజో కోసం పంపించా అంతే. అనేసరికల్లు పోసి నీ తెలివి తెల్లారా ఉండని చెప్పేసి గుర్రం వేసుకొని బయలుదేరాడు. ఆ ముందెళ్ళిన వాడు ఇతను వస్తున్నాడనే విషయం కనిపెట్టాడు. ఇది తింగరబొంత అని అర్థమైంది ఆయనకి. అదే ఇక ఈయన గుర్రం వేసుకుని పరిగెత్తే, వాడు అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఇక దొరకల. ఈయన వెనకాల నుంచి కేకలు పెట్టాడు, ఆగరా బంగారు నాణ్యాలు పట్టుకుని వెళ్ళిపోతున్నావు, మా ఆవిడ పిచ్చితనాన్ని ఆసరా చేసుకుని అని వెంబడబడ్డాడు. ఇక వాడు అటు ఇటు చక్మా ఇచ్చేశాడు, దొరకల. ముందుకెళ్ళాక ఏమైంది, ఒక చోట ఒడ్లు దంచి ఇదేసే మర ఒకటి ఉంది. ఏం చేశాడు, ఆ మరలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మరల దగ్గర ఒక ఆయన పనిచేస్తున్నాడు, మర తాలూకు మనిషి. ఇగో బయట ఒక వీడున్నాడు, నిన్ను పట్టుకోవడానికి వస్తున్నాడు, ఇగో మన సైనికుడు గుర్రం మీద అనేసరికి ఆయనకి ఏం లేదు, ఊరికే పోలీసులు వస్తున్నారంటే భయం వేస్తుంది చూడు, అలాంటి భయం వేసి అమ్మో నేను పారిపోతా అన్నాడు. పారిపోతా అంటే నువ్వు ఇలా పారిపోతే ఎలాగా, వేషం మార్చుకుని పారిపో, నా టోపీ నువ్వు తీసుకొని వీడి నెత్తి మీద ఒక విచిత్రమైన టోపీ ఉంది కాదు, అది ఎత్తి ఇతనికి ఇచ్చాడు.
ఇచ్చి తన లోపల నుంచున్నాడు ఆ మర దగ్గర. ఆ మర ఇట్లా తిప్పుతూ నుంచునేసరికల్లా ఈయన ఏం చేశాడు, గుర్రం వేసుకొచ్చి అక్కడ ఇంకా వేరే దారి లేదు, లోపలికి వెళ్ళి ఉంటాడు అనుకుని గుర్రం బయటాపి లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చేసరికల్లా ఏమైంది, కనపడ్డాడు ఒక మనిషి. ఏమయ్యా ఇక్కడ ఒక మనిషి పరిగెత్తుకొచ్చాడా అంటే నేను చూడలేదు అన్నాడు ముందు. తర్వాత ఇంకో 2-3 ప్రశ్నలు వేసేసరికల్లా ఇటు వెళ్ళాడు అన్నాడు. అనగానే నా గుర్రం ఇక్కడే ఉంది చూస్తూ ఉంటూ నేను వెళ్ళి వాడిని చూసిస్తాను. గుర్రం బయట పెట్టి ఈయన పరిగెత్తాడు. బయటికి పరిగెత్తి ఎక్కువ దూరం వెళ్ళి ఉండడు, ఆ షెడ్ ఉంది కదా మర దగ్గర, కొంచెం గ్యాప్ లేదు ఎక్కువగా. సరే ఏమైంది, వెనకాల సందులో పరిగెత్తాడు, చెట్లు పొట్లు దాటుకుంటూ ఆయన వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకున్నాడు. దొంగ వెధవా, నా బంగారు నాణ్యాలు తీయి అన్నాడు. ఆయన అన్నాడు, నీ బంగారు నాణ్యాలు ఏమిటి, నేను ఎక్కడ తీసుకున్నాను, మా ఆవిడకి చెప్పావు కదా నువ్వు ముజోకి ఇస్తానని. ముజో ఎవరు, మీ ఆవిడెవరు, నువ్వెవరు, ఎక్కడివి 100 నాణ్యాలు బంగారు నాణ్యాలు అన్నాడు వాడు. అనేసరికల్లా మరి నువ్వు ఎందుకురా పరిగెత్తావు, నువ్వు తీసుకోపోతే అన్నాడు. నేనేం చేయను, ఆ మర దగ్గర నుంచున్నాడు కదా, సైనికుడు వస్తున్నాడని చెప్పాడు, భయం వేసి పారిపోయాను, వాడు టోపీ నాకు ఇచ్చాడు, ఆ టోపీకే గుర్తు ఇతనికి, ఆ టోపీ పుచ్చుకునే వెనకాల పరిగెత్తాడు. అనేసరికల్లా ఓరివేధవా, వాడే నా దుర్మార్గుడు అంటే వాడే చెప్పాడు, వీళ్ళు సైన్యం వస్తోందని భయపడి నేను పారిపోయాను, నేను ఇక్కడ దీనికి లైసెన్స్ లేదు మరకి, ఎప్పుడో ల్యాప్స్ అయిపోయింది, భయపడి పారిపోయాను అన్నాడు. కొంచెం పరకాయించి చూస్తే ఈయన గుర్తొచ్చింది, ఈ మరవాడు ఆయనకి తెలుసు. అప్పుడు ఏం చేశాడు, ఇద్దరు కలిసి వెనకొచ్చారు. నా మర ఏమైపోయిందో అని వాడికి భయం వేసింది. ఇద్దరు వెనకొచ్చేసరికి గుర్రము లేదు, మనిషి లేడు. చక్కగా గుర్రం వేసుకొని ఈయన మెల్లిగా ఏం చేస్తాడు, ఎంత దూరం వచ్చేసాడు, కాళ్ళు ఈడ్చుకుంటూ 2 గంటలకు చేరాడు. అదేమిటయ్యా అట్లా చచ్చి చెడి నడిచేస్తున్నావు, గుర్రమేది అంది. ముజో కోసం పంపించానే అన్నాడు. నీ ముజో నడవలేకపోతున్నాడు, నువ్వు బట్టలు కొనుక్కో, బాగా తినమన్నావు, ఒట్టి తిని ఒట్టి బట్టలు కట్టుకుంటే ఏం చేస్తాడు, గుర్రం ఉంటే కదా చలచలమని తిరుగుతాడు, అందుకని ముజో కోసం ఇచ్చేసాను. ఇప్పుడు సంతోషపోనిలే, ముజో గుర్రం మీద తిరుగుతాడు, మనం ఇంకో గుర్రం కొనుక్కుందాం, సరిపోయింది. ఇలా తెలివి తక్కువ పెద్దమ్మల్ని ఇలాంటి కాకపోయినా ఇంకో రకంగా అయినా జనాలు బురిడి కొట్టించేవాళ్ళు వేల సంఖ్యలో ఇప్పటికీ ఉన్నారు. అవునండి, ఉన్నారు. దాంట్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారు, పెళ్లి సంబంధాలు, అబ్బాయి కింగ్ అని, వాడికి ఉద్యోగం అని, వాడికి చదువు ఉందని, వాడికి ఇల్లుందని, వాకిలు ఉందని, డామ్ డీమ్ అని చెప్పేవాళ్ళు. వాళ్ళకి ఆస్తి ఉండదు, వాడికి సరైన ఉద్యోగం ఉండదు, 2 ఉండవు, ఆ ఉద్యోగానికి జీతము ఉండదు. అక్కడి నుంచి అమ్మాయి తండ్రి దగ్గర బోళ్ళంత ఉందని చెప్తారు, వీళ్ళ దగ్గర ఏముండదు. అమ్మాయి అబ్బాయి ఏమో ఇంద్రుడు చంద్రుడు, అమ్మాయి ఏమో శ్రీదేవి ఐశ్వర్యరాయ్, అది కాదు ఇది కాదు ఇది. అక్కడి నుంచి ఉద్యోగాలకి టోకరాలు ఇస్తారు, నేను ఉద్యోగం వేయిస్తాను, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, డబ్బులు దండేస్తారు, వీళ్ళ దగ్గర పడిపోతారు. అంతున్నవాడు వీడు సొంత వాళ్ళకి ఎందుకు ఉద్యోగం వేయించలేదు అని ఎవరు అడగ, అంతే కదా. ఈ వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టించడానికి, ఆ వ్యాపారం చేస్తే ఎంత వస్తుంది, ఈ వ్యాపారం చేస్తే ఇంత వస్తుందని కబుర్లు చెప్తాడు ఒక్కొక్కడు, పిచ్చి వెధవలు 5-6 దిగిపోతారు. అవన్నీ తెలుసుంటే వీడిలా ఎందుకున్నాడు, పోచుకోలు కబుర్లు చెప్పుకుంటూ. అంతే, పని చేసేవాడు పోచుకోలు రాయిలాగా ఉంటాడా, ఉండడు. అది ఆలోచించరు, దిగేస్తారు. ఇప్పటికీ కూడా రైస్ పుల్లింగ్ అని ఇంకోటని, ఈ బౌల్ దగ్గర పెట్టుకుంటే, ఈ కొంచెం మీ ఇంట్లో పెట్టుకుంటే మీకు డబ్బులు వచ్చేస్తాయని, ఫలానా అదేదో చేస్తే ఇదేదో వచ్చి పడిపోతుందని వాళ్ళు చెప్తూనే ఉంటారు, వీళ్ళు నమ్ముతూనే ఉంటారు, మోసం చేసే. దానికి ఇప్పుడు చూడు, ఈ కథలో ఈవిడ తింగర్ మొహం తెలుస్తోంది మనకి, అమాయకురాలు, తెలివి తక్కువది. ఇప్పుడు తెలివి గల మహానుభావులు ఎంతమంది పడిపోతున్నారు. అవును అవును, అష్టవిధ తెలుగులు ఉన్నవాళ్ళు కూడా బోర్ల పడతారు, ఈజీగా దేనికోసమైనా పడిపోతూ ఉంటారు. మోసపోకండి, తెలివిగా ఎప్పుడు మోసం చేసేవాడిది తప్పు కాదు, మోసపోయేవాడిదే తప్పు. నువ్వు నమ్మటం నీ తెలివి తక్కువ, అంతే. ఆనుపాను ఆలోచించుకుంటా దిగటం నీ తప్పు. పంచతంత్ర నిండా ఇలాంటి కథలే ఉంటాయి. వాడు తెలివిగా చేస్తాడు, నీకెందుకు లేదు తెలివి, నువ్వు మాత్రం అదే అన్నం తింటున్నావు, అదే గాలి పీలుస్తున్నావు కదా, ఏమిటి వాడు ఎక్కువ నీ తక్కువ, నువ్వెందుకు తెలివిగా ఉండవు. మోసపోవద్దు, మోసపోకుండా ఇలానే మోసపోకూడదని ఎవరిని నమ్మకుండా ఉంటారు కొంతమంది. మహా తెలివితేటలుగా ఫీల్ అయ్యి నేను మోనార్కుని అనుకుంటా, వాళ్ళు బోర్ల పడతారు. బోర్ల పడ్డం న్యాచురల్. పడకుండా ఉండాలంటే కొంచెం బ్రెయిన్ తోటి ఆలోచించుకుని దిగాలి, తప్పకుండా.